టుడే స్పెషల్ వచ్చేసి గుంటూరు వంకాయ బజ్జీ. తింటే అస్సలు వదిలిపెట్టరు, అలా ఉంటుంది వంకాయ బజ్జీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, చింతపండు, కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించుకున్న నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. 2 కప్పుల శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, వాము, రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా వేసుకుని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోండి. ఎలా ఉంటుందంటే ఈ వంకాయ బజ్జీ అలా ఉంటుంది వంకాయ బజ్జీ. తెలియత వంకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి. మధ్యగా కట్ చేసుకుని పుచ్చులు లేకుండా చూసుకోండి. మరీ చెప్తున్నాను, బాగా లేతగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. ఒకవేళ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఒక 20 to 30% ఫ్రై చేసుకోండి. ఒకవేళ వంకాయలు లేతగా లేవు అనిపిస్తే ఒక 50% బాయిల్ చేసుకోండి. 50% బాయిల్ అయిన తర్వాత వంకాయలను తీసుకుని మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ ని ఆ ముక్క మధ్యలో, వంకాయ మధ్యలో కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఆ స్టఫ్ ని పెట్టుకోండి. స్టఫ్ చేసుకున్న వంకాయని తీసుకుని శనగపిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వచ్చిన తర్వాత తీసుకుని వంకాయ బజ్జీని మధ్యగా కట్ చేసి ఒక దాంట్లో ఆనియన్స్, ఒక దాంట్లో పెరుగు వేసుకుని చూడండి, ఆహా అనిపిస్తుంది.